ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. వాక్య ధ్యానంలోకి నేటి వాక్య ధ్యానముకై ఏర్పాటు చేసుకున్న భాగము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు పాటలు పాడినైనా స్తుతించినైనా నిన్ను మహిమపరిచి ఉన్నాం, కనపరిచి ఉన్నాం ప్రభువా. వాక్యము ద్వారానైనా వాక్యమైన దేవ, మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభువా. నా మాటలు నైనా వీరికి నైనా ఏమాత్రము ప్రయోజనకరం కాదు కానీ ప్రభా, నీవు నైనా నాతో మాతో మాట్లాడండి. నా మాటలు నీ సిలువ చాటున మరుగు చేసినైనా నీ మాటలు నా నోట ఉంచి ప్రభా, మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభా. ఈ వాక్య భాగం ద్వారానైనా మమ్మల్ని మేము సరి చేసుకోవడం నైనా మాకు నేర్పించండి దేవా. ఈ వాక్య భాగం కొంతమందికి నా ప్రభ మరినైనా నీ ఉద్దేశించిన వారికి నా ప్రభ మేలుకరంగాను ప్రయోజనకరంగాను ఉండులాగున సహాయం చేయండి. ఆత్మయన్న దేవ, మరినైనా మీరు మా మధ్య సంచరించున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రినైనా. వాక్యమునైనా మరినైనా వెడలుచుండగా నా ప్రభ అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థతను దయచేయండి ప్రభు. నీ కృపలో భద్రపరచండి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి దేవ. మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభు. నీ వాక్యమునైనా మా యొద్దకు వచ్చిచుండగా అంగీకరించి నాయన హృదయాన్ని సమ్మతి కలిగిన మనస్సును నాకు మాకు దయచేయండి ప్రభా. అయినా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో వచ్చిన మీ ప్రియకుమారును రక్షకుని యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మనము చదువుకున్న వాక్య భాగము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలోనిది. ఇర్మియా గ్రంథము, ఈ పుస్తకము పాత నిబంధన గ్రంథంలో మరి 24వ పుస్తకంగా చూస్తున్నాము. ఇర్మియా భక్తుడు ఈ గ్రంథమును రచించినట్లుగా చూస్తున్నాము. ఇర్మియా భక్తుడుకున్న మరొక పేరు విలాప ప్రవక్త. ఇర్మియా గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలీయులకి కలగబోయే శ్రమ, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఇర్మియా ద్వారా మరి చెప్పిన లేక ప్రకటించిన అనేకమైన హెచ్చరికలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజ్యము అశ్షూరు చేత నశింప చేయబడిన తర్వాత యూదా రాజ్యము దగ్గర దగ్గర 136 సంవత్సరములు నిలిచి ఉంది. కానీ నిలిచి ఉన్న యూదా రాజ్యంలో ఉన్న 2 గోత్రాల వారు దేవుణ్ణి విడిచిపెట్టి తమకిష్టమైన మార్గానికి వాళ్ళు తొలగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వీరు ఎట్లా అంటే, ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు, తమ పితరులు దేవుని గురించి గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఏమేమైతే చేస్తాడో అన్నీ కూడా వీరికి వివరించబడ్డాయి. ముఖ్యంగా ధర్మశాస్త్రం గురించి తెలిసిన వారు, ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞల గురించి తెలిసిన వారు. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ముఖ్యమైనది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మరి ఈ మాటను వారు బాగుగా ఎరిగి ఉన్నారు. వారే ఎర్ర సముద్రం దగ్గర పాడిన పాట, యెహోవా నీ వంటి వాడెవడు, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతలో మహనీయుడవు, నీవు దేవుడవు, నువ్వు యుద్ధశూరుడవు, అద్భుతములు చేసిన దేవుడవు, నీకంటే గొప్పవాడెవడు, ఎవడును లేడని వాళ్ళు పాడిన వారే ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి తమకిష్టమైన మార్గానికి వాళ్ళు తొలగిపోయారనమాట. తమకిష్టం వచ్చినట్లుగా వారు వెళ్ళిపోయారు. జీవం కలిగిన దేవుణ్ణి, జీవ మార్గమైన దేవుణ్ణి విడిచిపెట్టి వారికి ఇష్టమైన దానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు చెప్తున్న మాట, నేనే మార్గాన్ని, నా ద్వారా మీరు పరలోకానికి మరి వెళ్తారు, లేక నిత్య జీవానికి వెళ్తారని దేవుడు చెప్పిన మాటను వారు తృణీకరించి వారికి నచ్చినట్లుగా వారు వివిధ మార్గాల్లో వెళ్తున్నారు. అందుకనే 2వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడు, 13వ వచనము, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల యూటనైన నన్ను విడిచి ఉన్నారు,
ఫస్ట్‌ది చేసిన నేరం ఏంటంటే, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. రెండవది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇక్కడ చెప్తున్న మాట అంటే జీవజలముల ఊట అయిన దేవుని. జీవజలం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, నశింప చేయనిది, ఎప్పటికీ కూడా నిత్య జీవంతో నింపబడినది. అటువంటి జీవజల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి దేనికి పనికిరాని దాన్ని వారు ఆధారం చేసుకున్నారు, ఆశ్రయం చేసుకున్నారు. వారికి ఇష్టానుసారంగా ప్రతి వాడు కూడా తనకిష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయాడనమాట. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 4 విషయాలు మనం నేర్చుకుందాము. ఫస్ట్ మనం చూసినట్లయితే మార్గములలో నిలిచి చూడుడి. మార్గంలో నిలిచి చూచుట. స్టాండ్ అండ్ లుక్. ఫస్ట్ థింగ్ మనం చూసినట్లయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మరి లోబడని ప్రజలకు, దేవుణ్ణి విడిచిపెట్టి మరి తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయిన ప్రజల కొరకు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్తున్న మాట, లేకపోతే దేవుడి యొక్క పిలుపు ఏమని ఉందంటే, మార్గంలో నిలిచి చూడుడి. ఓ పరుగు పరుగు పెడుతున్నారు కదా జీవిత ప్రయాణంలో, అటు ఇటు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. మీరు ఎంచుకుంటున్న మార్గాలు కరెక్టా కావా, సరైనవా కావా అని బేరీజు వేసుకోవడానికి మీరు వెళ్తున్న త్రోవలో మీ ప్రయాణాన్ని కాస్త ఆపి, మీరు ఎంతవరకు వచ్చింది, ఎట్లా వచ్చారు, మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి, మీ వెనక పరిస్థితి ఏంటి, మీ ముందున్న భవిష్యత్తు ఏంటి, అసలు మీరు దేన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మార్గములలో నిలిచి చూడండి అని, మార్గములలో నిలిచి చూడుడి అని చెప్తున్నాడు ఇక్కడ. పరుగుల జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడి మన యొక్క గమ్యాన్ని, నడుస్తున్న దారిని పరిశీలించుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సింహావలోకనం అంటారు కదా, సింహం అంట చాలా దూరం పరిగెత్తి అక్కడ ఆగిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటుందంట, నేను ఎంత దూరం వచ్చాను ఏంటి అన్నది. అలాగే కూడా మనం కొన్నిసార్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి, ఇశ్రాయేలీయులు అయితే అదే చేశారు. ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి. కాబట్టి మీరు అటు ఇటు వెళ్ళిపోతున్నారు, మీకు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మీరు వెళ్తున్న త్రోవలో నిలిచి చూడుడి అంటున్నాడు అనమాట. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉంటుంది, కానీ అది తుదకు మరణానికి త్రోవ తీస్తుంది. వీళ్ళు కూడా వెళ్తున్న దారి కరెక్టా కాదా సరి చూసుకోవడానికి దేవుడిస్తున్న పిలుపు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. పురాతన మార్గం అంటే ఆది యందు ఉన్న మార్గం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ మార్గం అయితే తమ పితరులు వీరికి బోధించారో, తమ తల్లిదండ్రులు వీరికి బోధించారో ఆ మార్గాన్ని విడిచిపెట్టేశారు. తమకిష్టానుసారంగా మరి దేన్నైతే ఆధారం చేసుకోకూడదో, జీవం లేని వాటిని, నిర్జీవమైన వాటిని తమకు ఆధారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, రెండో విషయం గురించి చూసుకుంటే, ఫస్ట్ విషయం మార్గంలో నిలిచి చూసుకోండి. రెండోది పురాతన మార్గములను విచారించుట. పురాతన మార్గములు అనగా దేవుడు వాక్యంలో ఏర్పాటు చేసిన సత్యమైన, నమ్మకమైన మార్గం అన్నమాట. మన పితరులు లేక మన ముందున్న భక్తులు నడిచిన మార్గం, అది ఏ మార్గమో ఒకసారి తరచి చూసుకోండి. ఏ దేవుడు మిమ్మల్ని ఐగుప్తు చెరలో నుంచి విడిపించాడో, రాజులను ఎదిరించి రాజులతో మీ పక్షంగా యుద్ధము చేసి మీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి మీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. యేసయ్య మార్గము అది పరమునకు నడిపించే మార్గము, పురాతన మార్గము. అది నిన్న మొన్న పుట్టినది కాదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవం అంటే ఒక మతం అనుకుంటారు. ఇది మతము కాదు, మార్గం. మార్గం అంటే సరి అయిన త్రోవలో నడిపించేది. నువ్వు చెడులో నడుస్తూ ఉంటే నిన్ను మంచి వైపుకు నడిపించేది. నువ్వు తాగుతూ ఉంటే తాగుడు మానేయి, నువ్వు మరి తాగుబోతులు పరలోక రాజ్యానికి వారసులు కారు. కాబట్టి తాగుడు మానేయి, పరిస్థితి నుంచి విడుదల పొందని చెప్పేది ఈ మార్గం. ఒకవేళ నువ్వు ఇంకా తప్పుడు మార్గంలో ఉంటే సరి అయిన మార్గంలో నడవమని చెప్పేది ఈ క్రైస్తవ మార్గం. క్రీస్తు మార్గం నేను సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి
ఈ లోకానుసారంగా మనము ప్రవర్తించకుండా అసలు మనం ఏ రూట్లో వెళ్తున్నామో అది గమనించుకోవాలి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అయితే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అక్కడ యూదా రాజ్యం లేక యూదాలో ఉన్న యూదా జనాంగం దేవుణ్ణి విడిచిపెట్టి తమకిష్టమైన మార్గానికి వెళ్ళిపోయారనమాట. కాబట్టి దేవునికి తెలుసు నరుని మార్గములు యెహోవాకు తెలియను, ఆయన వాని నడతలన్నిటినీ కనిపెట్టును అని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. జీవము కలిగిన మార్గంలో నడుచుకోవాలని మనము యోహాను సువార్తలో చూస్తాం. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇది జీవపు వెలుగు కలిగిన మార్గం. ఈ మార్గంలో వెళ్ళినప్పుడు చీకటిలో వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనే వెలుగు. నీ మార్గం జీవపు వెలుగుగా ఉంటుందన్నమాట. అందులో చీకటి ఎంత మాత్రమూ ఉండదు. చీకటిలో నువ్వు నడిచినట్లయితే అది నిన్నెక్కడ తీసుకెళ్తుంది? అందులో గోతులు ఉండొచ్చు, ఇంకా రకరకాల ప్రమాదాలు పొంచి ఉండొచ్చు. కానీ ఆ ప్రమాదాలు లేకుండా జీవపు వెలుగు మార్గంలో నువ్వు నడిచినట్లయితే, యేసయ్య వెలుగులో నడిచినట్లయితే, నీ మార్గాన్ని సరిచేసుకున్నట్లయితే మనము మరి నిత్య జీవానికి మనం వెళ్ళే మార్గంలో ఉంటాం, పరమకు వెళ్ళే మార్గంలో ఉంటాం. అలాగే మూడో భాగం మనం చూసుకున్నట్లయితే, మూడో విషయం చూసుకున్నట్లయితే, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీకు మేలు కలిగించే మార్గం ఏదో లేదు, మేలు కలిగించే మార్గం ఏదో మీకు తెలియడం లేదు. కాబట్టి అడిగి తెలుసుకోండి. ఇంతకుముందు మీ పితరులు, భక్తులు వాళ్ళందరూ కూడా ఏ మార్గంలో నడిచారో మీకు తెలిసినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, మీకు ఇష్టానుసారంగా ప్రతివాడు తనకు నచ్చిన మార్గానికి వెళ్ళిపోయాడు, తొలగిపోయాడు. అయితే ఇప్పుడు మీరు వెళ్తున్న త్రోవలో ఒకసారి నిలిచి చూడండి. పురాతనమైన మార్గమును గురించి విచారించండి. మీ తల్లిదండ్రులు నడుచుకున్న మార్గము, లేక భక్తులు నడుచుకున్న మార్గము, మీ పితరులు నడుచుకున్న మార్గము, వారి యొక్క భక్తి జీవితాన్ని తరచి చూచినప్పుడు మీరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, మీరు ఏ రీతిగా మీరు వెళ్తున్నారు, లేక ఏ రీతిగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ మనకు భక్తుడు తెలియచేస్తున్నాడు. అలా తెలియచేస్తూ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. మేలు కలిగే మార్గం. ఎందుకంటే వీరు ఏ మార్గంలో వెళ్తున్నారు? వాళ్ళు వెళ్ళే మార్గంలో కీడుంది, నాశనం పొంచి ఉంది. వాళ్ళు వెళ్ళే మార్గంలో చీకటి ఉంది, వాళ్ళు వెళ్ళే మార్గంలో ప్రమాదం ఉంది, వాళ్ళు వెళ్ళే మార్గంలో మరణం ఉందన్నమాట. అందుకే సామెతల గ్రంథకర్త 8వ అధ్యాయంలో రాయబడిన మాట చూద్దాం. 8వ అధ్యాయము సామెతల గ్రంథం 35వ వచనం ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఇక్కడ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అంటున్నాడు. అంటే వీళ్ళెళ్ళే మార్గము సరి అయినది కాదు, వీళ్ళెళ్ళే మార్గము పరమకు చేర్చే మార్గము కాదు, వీళ్ళెళ్ళే మార్గము జీవ మార్గము కాదు, వీళ్ళు వెళ్ళే మార్గం నిత్య జీవానికి తీసుకువెళ్ళేది కాదు. వీళ్ళు వెళ్ళే మార్గం ఎలాంటి మార్గము? వాళ్ళని నాశనానికి నడిపించే మార్గము, మరణానికి నడిపించే మార్గము, చీకటిలోనికి నడిపించే మార్గము, అవమానానికి నడిపించే మార్గము. అటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మేలు కలిగే మార్గమేదో అడిగి అందులో నడుచుకొనుడి అని ఇక్కడ ఒక పిలుపు ఆ ప్రజలకు దేవుడిస్తున్నాడు. అందుకనే ఎవరైతే నన్ను కనుగొంటాడో వారి జీవాన్ని కనుగొంటాడు. జీవ మార్గం కనుగొన్నవాడు జీవ మార్గంలో వెళ్తాడు. యెహోవా కటాక్షము వానికి కలుగుతుంది. ఎవరైతే ఆ మార్గాన్ని కనుగొనరో, ఇంకా వాళ్ళు ఆ మేలు కలిగే మార్గాన్ని తెలుసుకోకుండా, దాన్ని కనుగొనకుండా తమ ఉన్న మార్గంలోనే తమకిష్టమైన మార్గంలో వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు మరణమును స్నేహిస్తారనమాట. ఎందుకంటే ఆ మార్గము వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, కానీ చివరికి అది మరణానికి త్రోవ తీస్తుంది. కాబట్టి మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోమని ఇక్కడ ఒక పిలుపు
వారికి ఇస్తా ఉంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారో తెలుసా? ఆ కింద లైన్‌లో చదువుదాం. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. బుద్ధి తెచ్చుకోండి. మంచి మార్గంలో నడవండి. మీరు చేస్తున్నది తప్పు. నిర్జీవమైన వాటిని విడిచిపెట్టేయండి. జీవం కలిగిన దేవుని వైపు మీరు తిరగండి. ఏ ఎవరైతే మిమ్మల్ని ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించారో, ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చి మిమ్మల్ని నడిపించి తీసుకొచ్చారో, మీ పితరులను నడిపించి తీసుకొచ్చారో, ఇంకా యోర్దానును దాటింప చేశారో, కనాన్ను మీకు స్వాస్థ్యముగా ఇచ్చాడో, మీ కొరకు రాజులతో యుద్ధము చేశారో, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మీకు ఇష్టానుసారంగా మీరు వెళ్తున్నారు. ఇప్పుడైనా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి అని చెప్తుంటే ఈ జనాంగం ఏమని చెప్తున్నారంటే, మేము అందులో నడుచుకోము అంటున్నారు. దాని గురించి ఏం జరిగింది? వాళ్ళు అందులో నడుచుకోము, మేము ఇంకా కూడా మా పాపంలోనే ఉంటాం, మా పాప మార్గంలోనే వెళ్తాము, తప్పుడు మార్గంలోనే వెళ్తాము, మాకు ఇష్టానుసారంగా ఉన్న దాంట్లోనే వెళ్తామన్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొస్తుందంటే అక్కడ కీడు. 18వ వచనంలో మనం చూసినట్లయితే, మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు. మేలు కలిగే మార్గంలో నడుచుకోండి అని చెప్తూ ఉంటే, లేదు మేము నడుచుకోము అంటున్నారు. వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారు? కీడునే కోరుకుంటున్నారు. వాళ్ళు మేలును కోరుకొనకుండా కీడునే కోరుకుంటున్నారు, మరణాన్నే స్నేహిస్తున్నారనమాట. ఈ రోజుల్లో కూడా మన లోకానుసారంగా చూసుకున్నట్లయితే, లేదంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉందంటే, మంచి మార్గాన్ని విడిచిపెట్టేసి తల్లిదండ్రులకు ఆయాసకరంగా, తల్లిదండ్రులకు దుఃఖకరంగా నేటి యువత ఉంటున్నారనమాట. ఎన్ని విధాలుగా వాళ్ళకి చెప్తూ ఉంటే తల్లిదండ్రులు శత్రువులుగా కనబడుతున్నారు. ఆ ఫోన్‌కి బానిసలై, రకరకాల యాప్స్‌కి వాళ్ళు బానిసలై, మరి ఆ ఫోన్ మత్తులో, భయంకరమైన ఫ్యాషన్ మత్తులో, వింత వింత పోకడలతో తమ్మును తామే లయము చేసుకుంటున్నారు, తమ్మును తామే మోసపుచ్చుకుంటున్నారు, తమ్మును తామే మరి బాధకు గురి చేసుకుంటున్నారు, తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారనమాట. అందుకనే చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మొదటి కీర్తన మనందరికీ తెలిసినది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? పాపుల మార్గంలో ఉన్నావా? అపహాసకులు కూర్చుండే మార్గంలో ఉన్నావా? దుష్టుల మార్గంలో ఉన్నావా? ఏ మార్గంలో ఉన్నావు? లేక మేలు కలిగించే మార్గంలో ఉన్నావా? నీ మార్గం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ రీతిగా తెలుసుకున్నప్పుడు సరి అయిన త్రోవలో నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడనమాట. మనము ఆయన నేనే మార్గం అని చెప్పాడు. యేసు నేనే మార్గం, నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము త్రోసివేయను. మరి ఆ మార్గము పరలోకానికి నిన్ను నన్ను చేర్చే మార్గము. ఏ మార్గము? జీవానికి మనలను వారసులుగా చేసే మార్గము. కాబట్టి మేలు కలిగించే మార్గంలో మనం వెళ్ళినప్పుడు మరి ఆటోమేటిక్గా మన పరిస్థితులన్నీ మారుతాయి. మనం మేలు పొందుకుంటాం, అనేక మందికి మేలుకరంగా ఉంటాము. కానీ ఇక్కడ మనం చూసిన భాగంలో అయితే ఆ జనాంగం మాకు ఆ మేలు వద్దన్నారు, వాళ్ళ మీదకి కీడొచ్చింది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము, జీవ మార్గము, మరి ఇంకోటి నరకానికి వెళ్ళే మార్గము. నీకు ఏది కావాలి? చాయిస్ నీదే. దేవుడు ఎంత గొప్పవాడంటే ఎప్పుడు కూడా తన ఆలోచనని మన మీద రుద్దడు. ఆయన జీవాన్ని, మరణాన్ని, దీవెన్ని, శాపాన్ని మన ఎదుట పెట్టి నీకేది కావాలో కోరుకో అంటున్నాడనమాట. నీకు జీవం కావాలా? మరణం కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. మనదే చాయిస్. మనము జీవాన్ని కోరుకుంటే జీవ మార్గంలో వెళ్తాం. లేదు, మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మనం ఉంటామంటే దానికి ఏంటి? పాపం వలన వచ్చే జీతం మరణం. పాప మార్గంలో వెళ్తే కంపల్సరీ దానివల్ల వచ్చే జీతం మరణం. ఒకసారి దేవుడు ఆ మరణము నుంచి మనల్ని తప్పించి, మరణ భయము లేకుండా
మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తము మనకు రావాల్సిన శిక్ష యావత్తును తనపై వేసుకుని కలువరగిరిలో లేక ఆ సిలువలో తన రక్తాన్ని కార్చి ఆ పరిశుద్ధ రక్తంలో నిన్ను నన్ను మరి కడిగి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు. వన్స్ మనం పవిత్రులైన తర్వాత జీవమార్గంలోకి ఒకసారి మనం ఎప్పుడైతే యేసును విశ్వసిస్తామో మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాం. మరి జీవంలోకి దాటిన మనము మరి జీవ మార్గాన్ని విడిచిపెట్టి మరలా వెనక్కే వెళ్ళామనుకోండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం పడిపోతాం. దేవుడు మన ఎదుట ఉంచాడు మేలు కలుగ చేసే మార్గము, జీవానికి నడిపించే మార్గము, నిత్య జీవానికి నిన్ను నన్ను వారసులుగా చేసే మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు మన పరిస్థితి అంతా కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి ఆనందించే రీతిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎంచుకున్న మార్గంలోనే ప్రతిదీ ఉంటూ ఉంటుంది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే స్టూడెంట్స్కి చెప్తారు, ఇది నీకు టర్నింగ్ పాయింట్, నీ లైఫ్ గోల్ ఏంటి, నువ్వు ఏది రీచ్ అవ్వాలన్నా ఇక్కడ నుంచే నువ్వు ఒక డెసిజన్ తీసుకోవాలి. నువ్వు డాక్టర్ అవుతావా, బైపీసీ తీసుకోవాలి. నర్సింగ్ సైడ్ వెళ్తావా, బైపీసీ తీసుకోవాలి. ఇంజనీర్ అవుతావా, లేదా మ్యాథ్స్ పరంగా వెళ్తావా, నువ్వు ఎంపీసీ తీసుకోవాలి అని అప్పుడే డిసైడ్ చేస్తారనమాట. ఏది కావాలో మనకి మనమే చూస్ చేసుకోవడం. చూస్ చేసుకున్న తర్వాత మన చాయిస్ ఏం చేస్తుందంటే మన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి మనం ఎన్నుకున్న మార్గం ఒక కారణం అవుతుందన్నమాట. కాకపోతే మనం ఎంచుకున్న దారి ఏంటి, అందుకే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిజన్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి సరైన అవగాహన లేక, వాళ్ళకి చదవడం రాకపోయినా కానీ, లేకపోతే మ్యాథ్స్ రాకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎంపీసీ తీసుకుని కష్టం అయిపోతుందని చెప్పి మరలా దాన్ని విడిచిపెట్టి మరలా ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు, సరైన అవగాహన లేక. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, జీవాన్ని మరణాన్ని నీ ముందుంచాను. నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ముందుంచాను. నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? నీదే, నువ్వే ఎంచుకో. మంచి చెడు నీ ఎదుటుంది. మంచి కావాలా, చెడు కావాలా? ఈ రెండు దారుల్లో నువ్వు ఏ దారి వెళ్ళాలనుకుంటున్నావు? కంపల్సరీ నువ్వు దాని విషయమై నిర్ణయం తీసుకోవలసింది నీవే. ఎందుకంటే నీవు తీసుకున్న నిర్ణయం మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీవు తీసుకున్న మనము కరెక్ట్ మనం డెస్టినీ రీచ్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళే బస్సు ఎక్కితేనే అది మనం రీచ్ అవుతాం. విజయవాడ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కితేనే విజయవాడ వెళ్తాం. విజయవాడ వెళ్ళవలసిన మనము ముంబై వెళ్ళే బస్సు ఎక్కితే వెళ్తామా? వెళ్ళలేము. ఎందుకంటే మన ఆలోచన వేరు, ఎంచుకున్న దారి వేరు. కాబట్టి ఎంచుకోవాల్సింది మనమే. మార్గంలో నిలిచి చూడాలి. పరుగుల జీవితంలో, లేకపోతే ఒడిదుడుకుల జీవితంలో, అయోమయం గందరగోళ జీవితంలో ఒక్కసారి నిలబడి ఆ మార్గంలో నువ్వెక్కడైతే అటు ఇటు నీ ఆలోచనలు పరంపర కొనసాగుతుంది కదా, అక్కడ ఒక్కసారి నిలబడి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, ఏ దారిలో వెళ్ళాలో తెలియట్లేదు, అలసిపోయాను, నాకు మార్గం చూపించు, ఏ మార్గంలో నేను వెళ్ళాలో నాకు మార్గం చూపించు, నీ గైడెన్స్ నాకు కావాలన్నప్పుడు దేవుడు తన ఆత్మ చేత నిన్ను నడిపిస్తాడు, తన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. కాబట్టి కంప్లీట్గా ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడమే కాదు, పురాతనమైన మార్గంను విచారించాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యపు వెలుగులో మరి మనల్ని మనం సరిచేసుకుంటూ మన యొక్క ప్రయాణం, విశ్వాస జీవితంలో ముందడుగు వేయాలి. అది మన యొక్క భావి జీవితానికి గొప్ప ఆశీర్వాద కారణంగా ఉంటుంది. ఆ తర్వాత మేలు కలిగ చేసే మార్గం ఏదో తెలుసుకుని అందులో నడవాలి. అప్పుడు మనము మేలును పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి అటువంటి మార్గంలో మనం వెళ్దాము. ఒక చక్కటి పాట, ఆ పాటలో 2 మార్గాలు ఉన్నాయి, జీవమా మరణమా. ఆ పాట ఒకసారి మనం పాడుకుని మరి ప్రార్థన చేసుకుందాము.
ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా, ప్రాణం త్యాగం చేసెను నీకై యేసుడు, పాపం శాపం తెచ్చెను నీకు దుష్టుడు, ప్రాణం త్యాగం చేసెను నీకై యేసుడు, పాపం శాపం తెచ్చెను నీకు దుష్టుడు, యేసుని మార్గం నిత్య జీవం, యేసుని మార్గం నిత్య జీవం, దుష్టుని మార్గం నిత్య నరకం, నిత్య నరకం, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా, కొంచెము ఆలోచించుము ఈ క్షణం, ఆగదు కాలం రాలిపోదు మరుక్షణం, ఆగి కొంచెము ఆలోచించుము ఈ క్షణం, ఆగదు కాలం రాలిపోదు మరుక్షణం, ఎంత కాలం ఈ నిర్లక్ష్యం, ఎంత కాలం ఈ నిర్లక్ష్యం, అంత మౌను కృపాకాలం, కృపాకాలం, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా, ఆనందమైన రాజ్యమిచ్చును యేసుడు, ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు, ఆనందమైన రాజ్యమిచ్చును యేసుడు, ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు, యేసుని మార్గం సత్యం జీవం, యేసుని మార్గం సత్యం జీవం, దుష్టుని మార్గం ఘోర నరకం, ఘోర నరకం, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎన్నుకుంటావో, జీవమా మరణమా, జీవమా మరణమా, జీవమా మరణమా. ఎస్, నీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. ఎవరిని కోరుకుంటావు? నీ ఇష్టం. నీకు యేసయ్య కావాలా? యేసయ్య అయితే నీకోసం తన ప్రాణమే పెట్టేశాడు, తన రక్తం అంతా కార్చాడు, ఆ రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య కావాలా? లేక పాపాన్ని శాపాన్ని నీ మీద మోపిన సాతానుడు కావాలా? ఒక్కసారి ఆలోచించు. నీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి, జీవ మార్గం, మరణ మార్గం. ఒకటి నిన్ను జీవానికి తీసుకెళ్తుంది, ఒకటి నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. అక్కడ నిత్యము అగ్ని, అగ్ని ఆరదు, పొరుగు చావదు. కానీ యేసయ్య రాజ్యములో, యేసయ్య మార్గములో, జీవ మార్గంలో మరి
ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుడు లేడు. ఎంత సంతోషము! ఎల్లప్పుడూ యుగ యుగములు దేవునితో నిత్యము సంతోషిస్తూ, ఆనందిస్తూ నిత్య రాజ్యంలో ఉండే గొప్ప ధన్యత నీ ఎదుట ఉన్నది. చాయిస్ ఈజ్ యువర్స్. ఎవరిని కోరుకుంటావు? జీవం కావాలా? మరణం కావాలా? ఒకసారి ఆలోచించు. రేపు మనది కాదు, ఈరోజేనేది. ఎన్నిసార్లు దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది. ఇంకా కూడా నీవు ఆ తప్పుడు మార్గంలోనే ఉన్నావేమో, పాపానికి వెళ్ళే మార్గంలో ఉన్నావేమో, నీకు అవమానం తెచ్చే మార్గంలో ఉన్నావేమో, నీ తల్లిదండ్రులను దుఃఖపెట్టే మార్గంలో ఉన్నావేమో, దేవునికి అవమానం తెచ్చే మార్గంలో నీవు ఉన్నావేమో, నిన్ను శాపానికి గురి చేసే మార్గంలో ఉన్నావేమో, నిన్ను మరణానికి చేర్చే మార్గంలో ఉన్నావేమో. దానివల్ల నీకు అవమానము, దుఃఖము, వేదన, కలవరము, భయము తప్పితే మరేదీ లేదు. కానీ యేసయ్య మార్గం, జీవ మార్గం, ఆనందం, సంతోషం, సమాధానం, శాశ్వత జీవం, ఆశీర్వాదం, గొప్ప ధన్యత. అటువంటి మార్గంలో నువ్వు వెళితే నీకు మేలు కలుగుతుంది. కాబట్టి మీరు మేలును కోరుకోండి అని ఈరోజు దేవుడు పిలిపిస్తున్నాడు. నీకు, నాకు, మనందరికీ మనం ఏ మార్గంలో ఉన్నాం? ఒక్కసారి మన మార్గాన్ని మనం పరిశీలించుకుందాం. మార్గంలో నిలిచి చూద్దాం. ఒక్కసారి ఏ మార్గంలో మనం వెళ్తున్నాం? సరి అయిన మార్గంలో వెళ్తున్నామా? మనము నడిచే త్రోవ మనలను పరమునకు నడిపించేదిగా ఉందా? మనము నడిచే త్రోవ మనలను జీవానికి నడిపించేదిగా ఉందా? మనం ఒకసారి చెక్ చేసుకుందాం, క్రాస్ చెక్ చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనము గనుక దేవునికి ఇష్టము లేని మార్గంలో ఉంటే, దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉంటే, ఆ మార్గాన్ని ఈరోజు విడిచిపెట్టడానికి సహాయం చేయి ప్రభువా అని దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ఆయన పాద సన్నిధిలో మన యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇదే ఆ క్షణం, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. కాబట్టి నీ మార్గం, ఒకవేళ అది నిన్ను నాశనానికి తీసుకెళ్లే మార్గం అయితే, దాన్ని విడిచిపెట్టి జీవ మార్గంలోకి రా. యేసయ్య నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళే మార్గం, నేనే మార్గం అంటున్నాడు. నువ్వు ఏ మార్గాల్లో వెళ్ళావో, ఎన్ని మార్గాల్లో వెళ్ళావో, కానీ నిన్ను జీవానికి, పరమునకు చేర్చే మార్గం యేసు. యేసు నేనే మార్గం అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ మార్గముతో వెళ్ళి, ఆ మార్గంలో ఉన్న మేలును మనం పొందుకుందాం, జీవాన్ని పొందుకుందాం, ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతనైనా మరినైనా నీ సజీవ రెక్కల చాటున మాకు క్షేమాన్ని, మెండైన కాపుదలను దయచేస్తావు దేవా. నీకు వందనాలయ్యా. ముఖ్యంగానైనా మరి ఆరాధన మొదలుకొని ప్రభా, ఇంతవరకు కూడానైనా నీ కృపా సన్నిధి మా మధ్య ఉంచినందుకు వందనాలు ప్రభానైనా. నీ ఆత్మచేత నడిపించినందుకు వందనాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవ, వాక్యం ద్వారా మీరు మమ్మలను సంధించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభానైనా. అయా మరినైనా నీ వాక్యం సెలవిస్తుంది, మీకు మేలు కలుగునట్లుగా మేలును కోరుకునుడి, జీవాన్ని కోరుకునని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవును ప్రభానైనా, ఆనాడునైనా యోధా జనాంగం మేము అందులో నడుచుకోమన్నారు, వారి మీదకినైనా కీడొచ్చింది ప్రభానైనా. మరి మేమైతే నా ప్రభ కీడు నుంచి తప్పించుకోవడానికి మేలు కలుగని మార్గంలో వెళ్ళినట్లుగా, జీవమైన మార్గంలో వెళ్ళినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. అయా నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించినైనా, నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవా. తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయండి ప్రభా. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మా వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, మా కొరకు త్వరలో వచ్చిన మీ ప్రియకుమారుడును రక్షకుడిని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.